నందమూరి బాలకృష్ణ హోస్ట్గా వ్యవహరిస్తున్న షో అన్స్టాపబుల్ ఇప్పటికే 3 సీజన్లు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్న ఈ షో ప్రస్తుతం 4వ సీజన్లో కూడా విజయవంతంగా నడుస్తోంది. ఇక ఈ షో ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అయినటువంటి ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పటికీ చాలా మంది సెలబ్రిటీలు వచ్చిన ఈ కార్యక్రమానికి రీసెంట్గా రామ్ చరణ్ తాను నటించిన గేమ్ చేంజర్ మూవీ ప్రమోషన్స్ కోసం వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆల్రెడీ ఫస్ట్ ఎపిసోడ్ రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ క్రమంలో తాజాగా ఈ షో సెకండ్ ఎపిసోడ్ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇక అందులో చరణ్ తన వ్యక్తిగత విషయాలను పంచుకున్నాడు. అలాగే స్టార్ హీరో ప్రభాస్కు కాల్ చేసి అతని పెళ్లి గురించి మాట్లాడారు. అయితే బాలకృష్ణ చరణ్ను అకీరా గురించి చెప్పమని అడగగా దానికి రామ్ చరణ్ స్పందిస్తూ, వాళ్ళ నాన్నలాగే అకీరా నందన్ బుక్స్ ఎక్కువగా చదువుతాడు. నా పుట్టినరోజుకు కూడా పుస్తకాలు గిఫ్ట్గా ఇస్తుంటాడు. అలాగే పియానో కూడా చాలా బాగా వాయిస్తాడు. ఇండస్ట్రీలోకి ఎప్పుడు వస్తాడని నేను కూడా ఎదురు చూస్తున్నా. త్వరలోనే వస్తాడు అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారగా తండ్రి జీన్స్ ఎక్కడికి పోతాయంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.